హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వ్యూవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో శ్రీరామనవమి సందర్భంగా నేను మా చెల్లెలు ఈరోజు మంచి ప్రిపరేషన్స్ అయితే చేశాము. మా చెల్లెలేమో పూజ చేస్తుంది, నేనేమో ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ శ్రీరామనవమికి అందరూ ఇంటిల్లపాది ప్రతి ఒక్కరూ సంతోషంగా హ్యాపీగా పండగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేము ఏం చేసామో చూసేద్దాం. ముందుగా మన ప్రసాదాల్లో మెయిన్ థింగ్ అయినా పానకం అయితే రెడీ అయిపోయింది, చేసి పెట్టేసా. నేను చేయలేదు, మా చెల్లి హెల్ప్ చేసేసింది నేను వచ్చే లోపల. సో పానకం అయితే రెడీ అయిపోయింది. దీనిలో లాస్ట్ టచ్అప్ పచ్చకర్పూరం ఒక్కటి వేయాలి. సో చిన్నప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఏంటంటే, ఎప్పుడు శ్రీరామనవమి జరిగినా సరే పానకం తాగేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అదే పానకము మళ్ళీ ఎప్పుడైనా జనరల్గా తాగాలనిపించినప్పుడు, సమ్మర్స్లో కూలర్ లాగా తాగాలనిపించినప్పుడు చేసుకుంటే ఆ టేస్టే రాదు. ఎందుకో మరి నాకు తెలియదు, నేనైతే గమనించా. ఎంతమంది దీన్ని గమనించారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పానకంకి జతగా మనం ఇక్కడ పెసరపప్పు కూడా నానేసుకున్నాం వడపప్పు కోసము. పానకము వడపప్పు రెండు రెడీ అయిపోయినాయి. స్వామికి నైవేద్యం కోసం ఇట్లా సాదాగా వడపప్పు నిలబెట్టేస్తాము. కానీ సాయంత్రం అయిన తర్వాత దీన్ని కోసంబరిలాగా దీనిలో కొంచెం మామిడి తురుము, తర్వాత క్యారెట్ తురుము, కొబ్బరి తురుము ఇవన్నీ వేసేసి దీనిలో పోపు తాలింపు వేసేసి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు మన మెయిన్ మెనూకి వచ్చేస్తే, ఈరోజు మేము చేయబోయే వంటలు ఏంటంటే, నేను సో ఇది అఫీషియల్గా మామిడికాయల సీజన్ కాబట్టి ఈ సీజన్ మొత్తం మామిడికాయలు భయంకరంగా తింటాం మేము ఇంట్లో. సో ఫస్ట్ మామిడికాయ పప్పు, దాని కాంబినేషన్గా ఆలుగడ్డ కూర అండ్ మా భాషలో చెప్పాలంటే ఉర్లగడ్డ కూర, దాని తర్వాత మునక్కాయల చారు, దాని తర్వాత పాయసం అండ్ లాస్ట్ టచ్అప్ బజ్జీలు. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇక్కడైతే మనం పప్పు కోసం కందిపప్పుని అయితే రెడీ చేసుకున్నాము. మేము ఇంట్లో బేసిక్గా చిన్నప్పటి నుంచి కుండపప్పే మాకు అలవాటు. సో కుండపప్పు ఎలా చేస్తారో ఈరోజు చూపిస్తాను. పప్పు అయితే నానేసుకున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పుని కాసేపు ఒక అర్ధ గంట వరకు నానబెట్టాలి ఇట్లనే పక్కన పెట్టి. ఇప్పుడు మనం బియ్యాన్ని కూడా కడిగేసుకుందాం. అలానే ముందైతే మనం ఈ బజ్జీలు ఉన్నాయి కదా, బజ్జీ మిర్చీలు. సో బజ్జీలు చేయడానికి వీటికి మధ్యలో స్లిట్ పెట్టేసి దీని లోపల స్టఫ్ కూరేది. ఓకే, మన బజ్జీల్లోకి స్టఫ్ కోసం జీలకర్ర పొడి చేయడానికి ఇది మిక్సీలో వేసుకున్నాం జీలకర్రని. సో జీలకర్ర పొడితో పాటు కొంచెం పప్పులు, పుట్నాల పప్పులతో పొడి చేసి ఆ రెండింటిని స్టఫ్ లాగా పెడతాం. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. మనం ఇప్పుడు స్టఫింగ్ స్టార్ట్ చేస్తాము. సో ముందుగా పొయ్యి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది సిల్క్ చీర. అండ్ దెన్ ఇప్పుడు స్టఫ్ కోసం మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ జీలకర్ర పొడి ఉంది కదా, ఆ జీలకర్ర పొడిని బాగా ఇలా స్టఫ్ చేసుకోవాలి లోపలికి. దాంతోపాటి మన పప్పుల పొడి రెండు కలిపైనా మరేసుకోవచ్చు, లేదంటే మేము ఆల్రెడీ సపరేట్గా వేసి పెట్టుకుంటాము స్టోర్ ఉండడానికి, మేము ఎక్కువ యూజ్ చేస్తామని. సో అందుకని ఆల్రెడీ వేసి పెట్టుకున్న దాన్ని వేసి స్టఫ్ చేస్తున్నా. రెండు కలిపి వేసుకుంటే ఇంకా బాగా మరబడుతుంది. ముందైతే మనం పప్పు కోసం ఎసరు పెట్టేసుకుంటున్నాం. కుండ పెట్టుకొని చెప్పినా కదా ఇందాకనే మేము కుండ పప్పే తింటాం చిన్నప్పటి నుంచి అని. సో దానిలో వాటర్ వేసేసి let boil water for some time.
సో ఇప్పుడైతే మనం పొటాటో కూరకి పొటాటో తరిగేసుకుందాము. సో మనం పెద్ద పెద్ద ముక్కలు అయితే తరిగేసుకుందాము. వీటిని బాయిల్ చేస్తాం లోపల పెట్టి, అందుకే ఇంత పెద్దగా తరుగుతున్నాం. పండగ రోజు కదా ఫ్రై చేసుకుంటే అంత బాగోదు, అంటే బాగుంటుంది, నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం బేసిక్గా, కానీ పండగ రోజు ఫ్రై చేసుకోవద్దని మా మమ్మీ చెప్పింది, అందుకని ఇలా. సో మన పెద్ద పెద్దగా తరుక్కున్న పొటాటో అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని బాయిల్ చేసేద్దాం. సో మేమేం చేస్తాము అంటే టైం సేవింగ్ కోసం బాయిల్ చేసే ముందర అంటే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాం కదా, సో వాటి పైననే ఈ పొటాటోస్ పెట్టేసి, పొటాటోస్ అనే కాదు ఏ వెజిటబుల్ అయినా సరే మనం బాయిల్ అవ్వాలనుకుంటే అలా పెట్టేసి చేసేస్తాం. ఇక్కడ నేను చెప్పాను కదా ఒక మెథడ్. సో ఒకసారి ఏమైందంటే మా మమ్మీ ఎట్లా వస్తుందో ఇది ట్రై చేద్దామని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసింది. ఆ రోజు బాయిల్ చేసామంటే లైక్ మామూలుగా స్టవ్ మీద బాయిల్ చేసేదానికంటే కూడా ఇలా బాయిల్ చేసినప్పుడు నీట్గా సాఫ్ట్గా అవి బాయిల్ అయినట్టుగా అనిపించినాయి. జస్ట్ స్టీమ్కి పెట్టేస్తున్నాం, ఇది కంప్లీట్ బాయిల్ కూడా కాదు. దీనివల్ల ఏంటంటే ఈ మధ్య మనకి గ్యాస్ షార్టేజ్ కూడా ఉంది కదా, సో దిస్ విల్ కాంపెన్సేట్ దట్. పెట్టేస్తున్నాను. ఇది రైస్ పైన జస్ట్ ఏం లేదు, నార్మల్గా మనం రైస్ దేనిలో అయితే పెట్టుకుంటామో దానిపైన ఒక గిన్నె పెట్టేసి దాని లోపల ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్ వేసేస్తే సరిపోతుంది. అండ్ నార్మల్ మీకు రైస్ బాయిల్ అయ్యే టైంకంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇంతకు ముందు పెట్టిన రసం ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. సో ఎస్, ఇది పర్ఫెక్ట్ కలర్ చేంజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ మన రసం అయిపోయినట్టే. అండ్ మనం పప్పు కోసం రెడీ చేసి పెట్టుకున్న నానబెట్టిన కందిపప్పు ఇక్కడ బాయిల్ అయిపోయింది ఎసరు. సో దీంట్లో మనం ఏం చేస్తాము అంటే మెల్లిగా కొంచెం కొంచెం తీసుకొని ఇలా పప్పుని నీళ్ళలో వదిలేస్తాం. ఇందాక మనం చెప్పాను కదా చారు బేస్ అయితే రెడీ అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టొమాటోస్ మీద పీల్ తీసేసి దీని లోపల మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉప్పు, రసం పౌడర్ అన్నీ వేస్తాము. సో టొమాటోస్ ఏం చేస్తామంటే బాగా మ్యాష్ చేస్తాం. దీనిలో ఉన్న సీక్రెట్ అదే, టొమాటోస్ బాగా మ్యాష్ చేస్తే బాగా క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది, చిక్కగా కూడా వస్తుంది. మనము ఈ పప్పులో కొంచెం పసుపు వేసేసి గరిట పెట్టేద్దాము. అండ్ కొంచెం ఆయిల్ వేద్దాం. ఈ లోపల మనం పాయసం కోసం వాటర్ని అయితే బాయిల్ చేసుకుందాము. ఊరికే వండకుండా ఈ పక్క స్టవ్ మీద మేము ఆల్రెడీ ఒక కడాయి పెట్టేసి దానిలో ఆయిల్ కూడా వేసేస్తాము, అది బజ్జీల కోసమే. మన పాయసానికి వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. సో దీనిలో మనం సేమియా వేసేసుకుందాం. బజ్జీలకైతే బజ్జీల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఆయిల్ బాయిల్ అయిన వెంటనే మనం ఈ బజ్జీలని మిర్చీలను దీనిలో డిప్ చేసేసి వేసేద్దాం. మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి, అంటే బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బాగా ఇలా దీనికి బాత్ చేయించి శనగపిండితోటి వేసేద్దాం. సింపుల్. మన సేమియా అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు దానిలో మనం చక్కెర వేస్తున్నాము. చక్కెరతో పాటు యాలకలు కూడా పౌడర్ చేసి వేసేస్తున్నాం ఒకటేసారి. ఇది మన రసం, ఇది ఇందాక 3/4 అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ టొమాటోస్ అన్ని తొక్క లేకుండా మ్యాష్ చేసేసి దీనిలో వేసేసాను, కొత్తిమీర వేసాను. దీనిలో మనం రసం పొడి అట్లాగే ఉప్పు వేసేసి మనం ఇప్పుడు కంప్లీట్గా దీన్ని బాయిల్ చేసుకుందాము.
ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ అయిపోతే రసం అయిపోయినట్టు. అండ్ దీన్ని దించేసి మనం పోపు వేసేసుకుంటే సెట్. నాకు ఇది కందిపప్పు అయితే కంప్లీట్ కాదు 3/4 ఉడికిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కట్ చేసుకున్న మామిడికాయలు దాన్ని వేస్తాము. కుండపప్పు ఇలానే చేయాలి. ఫస్ట్ కందిపప్పు ఉడకబెట్టిన తర్వాత అఫ్ కోర్స్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, నేనేమంత ఎక్స్పీరియన్స్ కూడా కాదు, బట్ స్టిల్ చెప్తున్నా. అండ్ దీనిలో కారం కూడా, కారం ఇంకా జీడిపప్పు కిస్మిస్ పాయసంలో కలిపేసి ఆలుగడ్డ కూర చేసేస్తే అయిపోతుంది. అవి ఎలాగో రొటీన్ కాబట్టి ఒక చిన్న కథ చెప్తాను. అది అచ్చంగా కథ ఏం కాదు. చిన్నప్పుడు బెల్లం పానకం నీళ్ళు మేము తాగేవాళ్ళం కాదు సరిగ్గా, అంటే చాలా చిన్నప్పుడు మాకు తెలియనప్పుడు. అప్పుడు మా అమ్మ ఏం చెప్పేదంటే శ్రీరామనవమికి పానకం తాగకపోతే శ్రీరాముడు బాధపడతాడు అని చెప్పేది. అప్పుడు మా అమ్మ పానకాన్ని మాకు ఎలా చూపించేదంటే హనుమంతుడు మా కోసం పంపించాడు అని చెప్పి ఒక చిన్న కథ అల్లి చెప్పేది. అది ఎందుకు చెప్పిందో ఎలా చెప్పిందో కానీ చిన్నప్పటి నుంచి అదైతే మా బ్రెయిన్లలో నాటుకొని పోయింది. ఆ తర్వాత నుంచి ఏ రోజు కూడా ఒక చుక్క కూడా మిగిల్చకుండా పానకాన్ని కంప్లీట్గా తాగేసే వాళ్ళము. ఈవెన్ మా కజిన్స్, మాకంటే చిన్నవాళ్ళు ఉంటారు కదా, మా పిన్ని పిల్లలు, వాళ్ళకు కూడా మేము అదే చెప్పాము. ఇక మన ప్రసాదాలన్నీ కంప్లీట్గా రెడీ అయిపోయాయి. ఒక్క పోపేసేస్తే సరిపోతుంది లాస్ట్కి. ఈ సంవత్సరం శ్రీరామనవమి మాతో పాటు మీరు కూడా జరుపుకుంటున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ తరపు నుంచి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇలాగే మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.